స్పష్టంగా మాట్లాడతారమ్మా తెలుగు ఏది డైలాగ్స్ వరకు ఇచ్చిన వరకు ఓకే. మేము ఒక 4 to 5 సీన్స్ షూట్ చేస్తుండేవాళ్ళం. అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాకప్ మాది. అంత డే అండ్ నైట్ చేసిన ఒకసారి ఆయన సీన్ చూసుకుంటే మెమరీ అంత పవర్ఫుల్ అయింది. డైలాగ్స్ మన తెలుగు యాక్టర్స్ చెప్పలేని విధంగా కూడా అంత స్పాంటేనియస్గా అంత క్లారిటీగా తప్పు లేకుండా చెప్తారు. ఓకే, అది ఆయన టాలెంట్. ఐ హోప్ యు గాట్ ఇట్. I know it's a compliment only, but I've troubled him a lot. I have troubled him a lot. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఉందండి. మెయిన్ అంటే నేను డైలాగ్ రైటర్ కనుక దాని మీద నాకు బలం ఉంటుంది, బలమైన డైలాగులు రాయాలని ఉంటుంది, అవి బలంగా వీళ్ళు చెప్పాలని ఉంటుంది. దానికోసం బలవంతాలు జరగడంలో ఆయన ఇబ్బంది పడలేదు. ఆయన ఇబ్బంది పడలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో తెలియదు. నైట్ లో అక్కడ ఎంత బైహార్ట్ చేశారా ఆయన అడగాలి, అది బలవంతమా బలాత్కారం. ఎందుకంటే అది సెర్చ్ చేసుకొని ఆయన దాని మీనింగ్ తెలియందే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ రాదండి. బాగున్నారా అని చెప్పాలన్నా కూడా దాని మీనింగ్ తెలియాలి కదా. కరెక్ట్. భావం రావాలంటే తను ఎంత వర్క్ చేశారో మాత్రం మాకు వర్కౌట్ అయ్యింది. ఓకే, లాంగ్వేజ్ మాత్రం అర్థం కాకపోతే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. కరెక్ట్, అదే అంటున్నా. దట్స్ ఛాలెంజింగ్ పార్ట్ నో ఫర్ డెఫినెట్లీ. బలాత్కారం యా బలవంతం? నేను ఎవరిని అలా చేయను, ఎందుకంటే నేను చాలా సాఫ్ట్. మీరు సాఫ్టే, మీ డైలాగ్సే బలంగా. I have troubled him a lot because like because he is a writer, he tends to change the dialogues. On the day also some creative thoughts he might get and he'll write it. So whenever he gives me the dialogue in the last moment, no, I used to get terrified and I used to trouble him a lot. మీరు అళాలు అక్షాలు బండారా అలాంటి రాసే వాళ్ళ ఏమిటి మీరు? అలా డెఫినెట్ గా అయ్యో నాకే తిరగట్లేదు. ఎందుకంటే పాపం ఆయన అప్పటికి ప్రిపేర్ అయ్యి వస్తే సరే వీళ్ళని ఎట్లయినా మనం కన్వెన్షన్గా చెప్పగలుగుతున్నాం ఆయన అంత మైండ్గా భావంతో సహా ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం. డైలాగ్ ఇలా కాదు, ఇంకా షార్ట్ పెడుతున్నప్పుడు మళ్ళీ మారుస్తారు. వీళ్ళు మారిస్తేనే తిడతారు, ఆయన కొట్టాలి. Here everyone knows Telugu. I am the only one person who doesn't know Telugu. And I was the one who had all big dialogues. Yeah. Paga idi. ఒక క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక 12 minutes డైలాగ్స్ ఉంటాయి మేడం. అని నాన్ స్టాప్గా చెప్పాలి, 1 hourలో చెప్పేసాడు. పెద్ద స్టేజ్, ఒక 500-600 మంది క్రౌడ్ టేకింగ్లో అసలు మీరే కంగారు పడుతుంది, నేను చెప్పేస్తాను. ప్రొనౌన్సియేషన్ ఈజీ వస్తుంది అంటే కన్నడ లాంగ్వేజ్ అలాంటిది. వాళ్ళకి తెలుగు వస్తుంది, మనకి కన్నడ రాదు, చాలా కష్టం అవుతుంది. ఆయన అదే అన్న, నువ్వు ముందు హిందీ నేర్చుకోవాలి, నేర్పించడం కాదు 30 రోజుల్లో హిందీ అని. నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ కాదు, నువ్వేదో నేను ఈజీ అనుకుంటున్నావు, నువ్వు ఒకసారి హిందీ నేర్చుకుంటా అన్నాడు. ఏముందిలే, మన హిందీ సినిమాలు చూసాం కానీ నేను బాత్ కర్తే బీత్ ఏది మాట్లాడుకుంటా అన్ని చెప్పేసారు. దాన్ని కూడా అర్థం చేసుకొని ఇది బాధిత అనమాట. అట్లా ఫన్నీగా ఉండేది. కానీ ఒక్కోసారి నన్ను తిట్టాలని ఉంటుంది కదా ఎవరికైనా, అంత బాధ పెడితే మీరైనా ఖచ్చితంగా. ఆయన ఏం చేయవాడు, మా కోడే మించి తిట్టేవాడు. పాపం డైరెక్ట్ గా మిమ్మల్ని తిట్టకుండా కో తీసుకోవాల్సి వచ్చింది ఆయన. అంటే పర్లేదు తిట్టినా కూడా మనం రావాలి, తెలుగు రావాలి. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మీకు ఇప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్తారు, బికాస్ ఆల్మోస్ట్ తెలుగు అర్థమైపోతుంది ఆయనకి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.